నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూస్తున్నట్టయితే ఆల్రెడీ మీరు thumbnail లో చూసేశారు ఈ రోజు వీడియో ఏంటనేది. మనం ప్రధానంగా చూస్తున్నట్టయితే ఈ డిసెంబర్ జనవరి నెలలో చాలా మందికి మినిమం వేయొచ్చా లేకపోతే మినిమం వేస్తే దిగుబడులు వస్తాయా రావనేది చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా డిసెంబర్ లోపు వేస్తేనే మంచి దిగుబడులు సాధించవచ్చు. జనవరికి వెళ్ళేతలకి ఏంటంటే 5, 6, 7, 8 అంతకంటే ఎక్కువగా ఏదో సుడి బాగుంటే మాత్రం ఆ రైతుకి అయితే 10 క్వింటాలు అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా మనం డిసెంబర్ జనవరిలో ఎలాంటి మినుము పెసర సాగు చేస్తే ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకోవచ్చు అనేది అయితే మాత్రం ఈరోజు టాపిక్ అని చెప్పొచ్చు. నేనైతే మాత్రం ఈరోజు ప్రధానంగా గత సంవత్సరం నేను కూడా మీకు కొన్ని పొలాలు లీజుకి అయితే తీసుకుని మినుము సాగు చేశాను అనమాట. అంటే కొంతమంది రైతులు అంటే వరికి హార్వెస్ట్ చేసి కోసేసిన తర్వాత దాన్ని వదిలేస్తారు. ఆ రైతులకి మనం అయితే ఎంత కొంత డబ్బులు ఇచ్చి తీసుకుని నేనైతే వ్యవసాయం అయితే చేశాను. ఆ టైంలో నాకు 6, 7 అయితే అయినాయి. అప్పుడు నేను విత్తనం పెట్టేతలకి కూడా జనవరి 15వ తారీఖు అయితే అయింది. ఆ రైతులకి ఏంటంటే ఈ రోజు డిసెంబర్ నెల నుంచి జనవరి మధ్యలో ఈ రెండింటికి ఇంచుమించు సేమ్ వెరైటీలు వేసుకోండి, మంచిగా ఖచ్చితంగా మంచి దిగుబడులు అయితే తీసుకోవచ్చు. అందుకని ఉద్దేశంతో నేను ఏ వెరైటీలు వేసానో వాటి యొక్క దిగుబడులు ఏ విధంగా ఉన్నాయి, ఓకే. ఇంకోటి ఏంటంటే రైతులకి ఏ విధంగా మనం తక్కువ మందులతో ముందుకు సాగొచ్చు, అంటే తక్కువ పెట్టుబడితో మనం ఈ విత్తనాల ద్వారా ఎలా మనం ఆదాయం తీసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియో, ఓకేనా. మనం ప్రధానంగా మనం చూస్తున్న డిసెంబర్ జనవరి నెలలో సాదా అలాగే పాలిష్ లేదంటే పెసర్లు ఈ 3 వెరైటీలు అయితే సాగు చేసుకోవచ్చు. మనం చూస్తున్నట్టయితే ప్రధానంగా బేసిక్ గా మనం చూస్తే ఈ డిసెంబర్ జనవరి అనే నెలల్లో మనం సాదాకి వెళ్ళిపోతే బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సాదా అనేది తక్కువ పంటకాలం ఉంటుంది. ఏదైనా సరే 75 నుంచి 80 రోజులు 70 రోజులు ఆ రేంజ్ లోనే ఉంటాయి. కాబట్టి రైతులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మినుము లేట్ అయిపోయి నవంబర్ నెల దాటేసింది అంటే మనం తక్కువ రోజులు పంటను ఎత్తుక్కుంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాంటి ఆప్షన్ ఈ రోజు మీకు అయితే చెప్తున్నాను. మనం ప్రధానంగా చూస్తున్న సాదాల గురించి చెప్పుకుందాం. మేజర్ గా సాదాల్లో చూస్తున్నట్టయితే PU5 అనే వెరైటీ, ఇది వచ్చి పంటకాలం మీకు 70 నుంచి 80 రోజుల మధ్యకాలంలో అయితే మొత్తం మీ పంట అయిపోతుంది. దీని ప్రధానంగా వస్తే ఈ చెట్టు జాతి సైడ్ కొమ్మలు ఎరువుగా వస్తాయి. ఇదైతే మాత్రం ఒక్కొక్క గింజ అనేది మీకు PU5 అనగానే మీకు PU31 అయితే గుర్తొచ్చేస్తుంటాయి. కానీ దానికి దీనికి అసలు సంబంధమే లేదని చెప్పొచ్చు. PU31 మన చూడు చాలా చిన్న గింజ పేల గింజతో అయితే ఉంటుంది. కానీ PU5 అలా కాదు, చాలా గింజ అయితే మాత్రం చాలా లావు అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇదైతే పల్లాకు రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఇంకొక విషయం ఏం చెప్తున్నారు, పల్లాకు విషయంకి వచ్చేది పల్లాకు రెసిస్టెన్సీ కలిగి ఉందంటే పల్లాకు రాదని చెప్పడం లేదు. ఏ వెరైటీ అయినా తీసుకోండి పల్లాకు అనేది ఖచ్చితంగా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే తెల్లదోమ పచ్చడం వల్ల. రైతులు గుర్తుంచుకుని ఏ పంట అయినా రెసిస్టెన్స్ అంటే ఏంటంటే కొంతమేర తట్టుకునిద్ది అని మాత్రమే గుర్తుపెట్టుకుని, దానికైతే ప్రతి 10 రోజులకి మీరు దోమ ముందు పిచికారీ చేయనట్లయితే మాత్రం ఏ పంటకైనా సరే పల్లాకు వస్తుంది. మొద్దు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చెప్తున్నట్టే ఈ PU5 ప్రధానంగా చూస్తున్నట్టయితే నీటి ఎద్దడిని అలాగే నీరు లేకపోయినా సరే ఈ ఎండాకాలం తీవ్రతకి ఏమైందంటే చేలు తొందరగా తిరగబడిపోవటం అలా చేస్తూ ఉంటాయి. అలా తిరగబడిపోయినప్పుడు ఒక కాపు బాగా వచ్చినప్పుడు రెండో కాపు తరక శాతం ఎక్కువ వస్తుంది. కానీ దీనికి అలాంటి లేదు. మొత్తం 2 పూతలు పూసినా 3 పూతలు మొత్తం కూడా గింజ అయితే లావుగా ఉంటుంది, తరక శాతం తక్కువ వస్తుంది. ఈ PU5 అయితే మాత్రం రైతులు వేసుకోదగ్గ విత్తనం. ఆల్రెడీ గత సంవత్సరం నేను ఈ PU5 వేసాను, జనవరి 15వ తారీఖు వేసా. అయినా సరే నాకు 7 క్వింటాలు ఆ మాదిరి అయితే వచ్చింది. అది అంత బలంగా చేయను కాదు, మాదిరి చేయను, అయినప్పటికీ 7 క్వింటాలు దిగుబడి అయితే మాత్రం నాకు వచ్చిందని చెప్పొచ్చు, ఓకేనా. ఈ PU5 అయితే మాత్రం రైతు వేసుకోదగ్గది. ఎందుకంటే మన 70 నుంచి 80 రోజులు సాదా వెరైటీ, గింజలా వస్తుంది. ఇంకోటి నీటి ఎద్దండి, నీళ్లు లేకపోయినా సరే నిలబడి కాసేటటువంటి వెరైటీ ఈ PU5. అలాగే పల్లాకు రెసిస్టెన్స్ కలిగింది ఈ PU5. ఇంకా మీకు ఈ PU5 గురించి డౌట్స్ ఉన్నా సరే కింద నెంబర్కి అయితే కాల్ చేసి అడగండి. ఇంకోటి నెక్స్ట్ ఇంకో విషయంకి వచ్చేద్దాం. తర్వాత రైతులు Q3 అని చెప్తున్నారు కదా, Q3 కూడా వేసుకోదగ్గ వెరైటీ. కానీ Q3 కూడా 70 నుంచి 80 రోజుల్లో వచ్చేస్తుంది. Q3 వచ్చేతలకి అది నేల బట్టి మాత్రమే దిగుబడి అయితే వస్తుంది అనమాట. ఒక మాదిరి నేలలో మాత్రం Q3 వేసినట్టయితే ఏమవుతుందంటే మంచి హైట్ రాదు. హైట్ రాదంటే మీకు తెలిసిందే దిగుబడి అయితే తగ్గే అవకాశం. బలంగల నేలలో Q3 వేసుకోండి, ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే పొందొచ్చు. బలం తక్కువ నేలలో మాదిరి నేలలో మాత్రం Q3 వేసుకుంటే మాత్రం మీకు హైట్ అనేది రాదనమాట. ఒక మాదిరి హైట్ వచ్చేసి పూత పూసేసి 4-5 కాయలు కాసేసింది. మీరైతే నష్టపోయే ప్రమాదం ఉంది Q3 సాదా. కానీ అంటే తక్కువ రోజు మీకు పని అవుద్ది. కానీ బలంగల నేలలో మాత్రమే Q3 వేసుకోండి, ఓకేనా. ఓకే, Q3 సంగతి అందరూ తెలిసింది, పూత ఒకేసారి పూసిద్ది. అది ఇంకోటి ఏంటంటే కాయ అనేది ఒక చిన్న కాయలే కాస్తుంది, ఎక్కువ కాయలు కాస్తుంది. ఈ PU5 Q3తో పోలిస్తే PU5 ఒక కాయకి దీనికి 4 కాయలతో సమానంగా ఉన్నట్టుంటది. ఎందుకంటే ఇది 5 నుంచి 6 గింజలు కాస్తుంది, గింజ సైజు ఉంటుంది. ఈ Q3 వచ్చేతలకి చిన్న చిన్న గింజలు 2-3 గింజలు 4-5 గింజలు మాత్రమే ఉంటాయి దీనికి, ఓకేనా. ఈ Q3కి దీనికి ఇంచుమించుగా నక్క నేల ఒక తేడా ఉంది. Q3 బలంగా నేల వేస్తే మంచి దిగుబడి పొందొచ్చు.
ఈ PU5 బలం కలిగిన నార్మల్ నెల రెండిట్లు వేసుకోవచ్చు, బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఓకేనా. చూస్తున్నట్టయితే ఇక నెక్స్ట్ వచ్చే వెరైటీ మీకు ప్రధానంగా చూస్తుంటే పాలిష్ గురించి చెప్పుకుందాం. రెండైతే మాత్రం మేజర్ గా ఈ PU5 అలాగే Quota3 గురించి అయితే చెప్పాను. ఇప్పుడు ఇక నవంబర్, డిసెంబర్, జనవరిలో వేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా. కానీ మనం ప్రధానంగా డిసెంబర్, జనవరిలోకి వచ్చేస్తాం కంటే ఎక్సలెంట్ గా మాత్రం ఈ 2 వెరైటీలు వేసుకోవచ్చు. బలం కలిగిన నెలకైతే Quota3, ఏ నెలకైనా సరే బలమైన నార్మల్ నెలకి ఏ నెలకైనా సరే ఈ PU5 అనేది వేసుకోండి. ఇక నెక్స్ట్ మనం వచ్చేసేద్దాం కథలోకి. పాలిష్ వెరైటీలు అయితే మాత్రం ఎక్కువగా రైతు చూస్తున్నారు. కానీ సాదాకి ప్లస్ పాలిష్ కి పోల్చి చూస్తే తెగుళ్ళు తక్కువ, సాదాకి ఉంటుంది. పాలిష్ కి ఖచ్చితంగా తెగుళ్ళు ఉంటుంది. అట్లనే 2 సార్లు స్ప్రే అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవకాశం అయితే ఉంది. ఓకేనా. మనం చూస్తే పాలిష్ లో ప్రధానంగా చూస్తున్నట్టే ఈ డిసెంబర్, జనవరికి S2 అని చెప్పేసి తమిళనాడు వెరైటీ అయితే ఉంది. అసలు మీరు నమ్మరు, S2 అనేది విపరీతమైన కాప్ అయితే ఉంటుంది. ఇంకోటి సైడ్ బ్రాంచెస్ అసలు మామూలుగా ఉండవు, విపరీతంగా ఉంటుంది. తమిళనాడులో ఫేమస్ వెరైటీ ఈ S2 అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ S2 వచ్చే తలకి పూత అనేది విపరీతంగాను, అలాగే గింజ అనేది చాలా అంటే చాలా ఉంటుంది. మనకు తెలుసు బండ పాలిష్ అంటారు కదా, బండ పాలిష్ 752 ఆ వెరైటీ ఎంత అయితే అలా ఉంటుందో సేమ్ అంతే విధంగా అయితే మాత్రం ఈ S2 అనేది గింజలు ఉంటుంది. గింజలు చూస్తేనే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చే తలకి మన ఈ S2 అనేది పల్లాక్ రెసిస్టెన్స్ కలిగింది. ఇంకోటి అంటే ఇది 70 నుంచి 80 రోజుల్లో మీకు హార్వెస్టింగ్ కూడా అయిపోతుంది. ఇంచుమించుగా ఇది మాదిరి నేలలు అంటే చౌడు నేలలో కూడా సాగు చేసుకునే వెరైటీ అని చెప్పొచ్చు ఈ S2. ఇంకో విషయం ఏంటంటే రైతులు కూడా చాలా మంది కూడా పాలిష్ కేవలం మంచి బలం కలిగిన నేలలో సాగు చేయొచ్చు అనుకుంటారు. కానీ అలా ఏం అవసరం లేదు. S2 మాత్రం చౌడు నేలలో కూడా పండేటటువంటి వెరైటీ. ఇది తమిళనాడు వెరైటీ. ప్రధానంగా చూస్తున్నట్టు అదే ఈ S2 వచ్చేతలకి చెట్టు జాతి, సైడ్ బ్రాంచెస్ ఇరువుగా వస్తే. ఇంకోటి ఏంటంటే దాంతో పాటు రైతుకి గింజ లా ఉంటుంది. గింజ లా ఉన్నప్పుడే దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక కాయలో 7-8 గింజలు ఉంటే ఇది వచ్చేదాన్ని 3 సార్లు అయితే పూత పోస్తుంది. ఇది మనకి 70 నుంచి 80 రోజుల్లో మనకి హార్వెస్టింగ్ కూడా అయిపోతుంది. అంటే రైతుకి ఎంత తొందరగా కూడా అయిపోతుంది. మనకు 2 స్పేర్లు తగ్గుతాయి. 70 నుంచి 80 రోజులకి మనకు 2 స్పేర్లు కూడా తగ్గిపోతాయి. ఇంకోటి ఏంటంటే రైతులు నువ్వు 70 నుంచి 80 రోజులే కదా ఇది హార్వెస్టింగ్ వచ్చేయాల టైం అంటే మీ నేల విపరీతమైన బలం కలిగిన నేల, లేకపోతే మీరు మంచి మందులు కనుకొడితే ఇంకా 5 రోజులు అటు ఇటుగా వద్దే, దానివల్ల దిగుబడి పెరుగుతుంది. దీని ఎస్టిమేషన్ దిగుబడి అయితే మాత్రం ఈ ఎకరానికి ఈ డిసెంబర్, జనవరిలో 9-10 క్వింటాలు అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చేటటువంటి వెరైటీ ఈ S2 అనేది పాలిష్ వెరైటీ. ఓకేనా. దాని తర్వాత మీరు చూసినట్టయితే LBG 932. ఈ S2 అనేది తీగ అంటే చెట్టు చేసి చివరికి అనకొమ్మలా తీగ వస్తుంది. ఈ 932 అనేది ఇది కూడా ఇంచుమించు చెట్టులా చేసి తర్వాత తీగ అనకొమ్మ వస్తుంది. సైడ్ ఇది వచ్చి బుట్టలాగా వస్తుంది అనమాట. ఇది పంటకాలం 90 రోజులు. కానీ ఇది ఎందుకు డిసెంబర్, జనవరిలో ప్రిఫర్ చేస్తానంటే ఇది నేలలో ఉన్నటువంటి తేమని పానివ్వదు. ఎందుకంటే తీగలా ఉండి కింద అల్లుకుపోవటం వల్ల చేనంతా మనం ఒక తడి నీళ్ళు పెట్టినా తేమ అనేది పోకుండా మంచి దిగుబడి రావడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇంకోటి ఇది గింజ చాలా లావు ఉంటుంది, పల్లాక్ రెసిస్టెన్స్ కలిగింది, సైడ్ బ్రాంచెస్ ఇరువుగా వస్తాయి. ఈ LBG 932 లాభం పరిశోధన స్థానానికి సంబంధించింది. రైతు మంచి దిగుబడి సాధించాలి అంటే ఖచ్చితంగా డిసెంబర్, జనవరిలో సాగు చేసే మంచి వెరైటీలు మేజర్ గా సాదాలోకి వస్తే PU5, Quota3, లేదంటే మనం ఇటు చూస్తున్నట్టయితే పాలిష్ లో S2 932. రైతు రిస్క్ లేకుండా మంచి దిగుబడులు పొందాలి అంటే నేను గత సంవత్సరం నేను డిసెంబర్ నెలకి జనవరి 15వ తారీఖు దాకా విత్తనం వేస్తూనే ఉన్నా లీజ్ తీసుకున్న వల్ల వాటిలో కూడా మంచి దిగుబడులు పొందానంటే ఈ వెరైటీ. ఇక మనం చూస్తున్నట్టయితే మినుము వెరైటీల్లో సాదా పాలిష్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడైతే మాత్రం ప్రధానంగా పెసర వెరైటీకి వద్దాం. పెసర ఎందుకు మీకు ప్రిఫర్ చేస్తాను అంటే చౌడు నేలలు ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే చౌడు నెలలో మనం మినుము వేస్తే చచ్చిపోవడం, లేకపోతే మాదిరిగా ఎదిగి మనకు పంట రాకపోవడం జరుగుతుంటుంది. కానీ పెసర అయితే అలా కాదు, ఖచ్చితంగా ఎంతో కొంత అనేది దిగుబడి వస్తుంది. చేను ఖాళీగా ఉంచుకోకుండా మనం చేను కూడా మంచి సారవంతంగా మారడానికి కూడా ఈ పెసర అనేది దోహదపడుతుంది. మనం చూస్తున్నట్టయితే ఈ పెసరలో ప్రధానంగా చూస్తున్నట్టయితే చెప్పుకోదగ్గ వెరైటీలు ఏమో ఈ LGG 607 అనే వెరైటీ, లేదంటే LGG 630 అనే వెరైటీ బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పొచ్చు. రైతులు అందరూ కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చే తలకి 70 రోజుల్లో మీకు పంటకాలం అయితే మంచి బలం కలిగిన నేల అయితే ఇంకో 10 రోజులు అయితే పెరిగే అవకాశం ఉంటుంది. ఇదైతే మాత్రం చెట్టును చూస్తే కాయలు తప్ప మీకు ఏం కనిపించు. ఒక్కొక్క కాయ కూడా ఇంత బాగుంటుంది. గింజ సైజ్ ఉంటుంది, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది గింజ. ఇంకొక విషయం ఏంటంటే రైతులకి ఎక్కువ దిగుబడి సాధించాలంటే ఈ 2 వెరైటీలు అని చెప్పొచ్చు. ఎక్కువ దిగుబడులు అంటే పెసరకు వచ్చే తలకి మీకు
ఇవన్నీ కూడా నార్మల్ నేలలో లేకపోతే బలం తక్కువ నేలలో మాత్రమే వేస్తారు. బలం కలిగిన నేల వేస్తే ఇది కూడా 8-9 క్వింటాలు కూడా ఖచ్చితంగా వస్తుంది పెసరు కూడా. ఇంకోటి ఏంటి, ఈ 2 వెరైటీలు ఎందుకు చాలా వెరైటీలు ఏ వేసుకోమంటున్నాను, ఎందుకంటే ఈ ప్రధానంగా చూస్తుందంటే ఈ చెట్టు జాతి హార్వెస్టింగ్ కనువు కింద కాయ నుంచి పై కాయ తయారయ్యేదో కూడా కింద కాయ అయితే పగలదు. చాలా వెరైటీలు అయితే కింద కాయలు బయలుపోతాయి. ఇది ఒకేసారి మీరు అయితే హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే రైతులకి ఇది కూడా పల్లాక్ రెసిస్టెన్స్ కలిగింది. పల్లాక్ రెసిస్టెన్స్ అంటే మీకు చెప్పాను కదా ఇందాడ, కొంతమేర ఆపుతుంది. మీరు దోమ మందు ఖచ్చితంగా స్ప్రే చేయాల్సిన అవకాశం అయితే 100% ఉంది. మీరు చాలా కొంతమంది రైతులు ఏంటి మందులు ఏడగొడతాం బయట మార్కెట్ లో లేదు అనుకున్న రైతులు చాలా మంది ఉంటారు. అలాంటి రైతులకు బెస్ట్ ఆప్షన్ ఈ పెసర అని చెప్పొచ్చు. ఇది 3-4 స్ప్రేల్లో మీకు పంట కూడా హార్వెస్టింగ్ అయిపోతుంది. ఎందుకంటే తక్కువ సమయంలో తక్కువ మందులతో తొందరగా అయిపోయేది ఈ పెసర వెరైటీ. ఇంకోటి ఏంటంటే రైతులకి మార్కెట్ లో పెసర కూడా మంచి రేట్ అయితే ఉంటుంది మినిమంతో పాటు. ప్రధానంగా చూస్తున్నట్టు రైతులు ఈ పెసర వెరైటీలు వేసుకోవడం వల్ల కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. చాలా మంది రైతులు ఊహాగానంటే ఇది చౌడు నెలలోనో లేదా మినుము సరిగ్గా పండని నెలలో మాత్రమే ఈ పెసర అయితే వేస్తుంటారు. కాదు, ఎలాంటి నెలలో అయినా వేసుకోవచ్చు. మన పెట్టుబడి తక్కువతో మంచి దిగుబడి తీసుకోవాలంటే ఈ పెసర కూడా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మందులు తక్కువ, తొందరగా వచ్చేస్తుంది. ఓకేనా, రైతులకు నీళ్లు కూడా పెట్టే అవకాశం కూడా లేదు అసలు పెసరకి. మనం ఈ భూమిలో ఉన్న తేమతోనే ఈ పెసర కూడా పంట తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన వెరైటీలు పెసరైనా మినుము ఏదైనా మెట్టకి ఉరిమాగాళ్ళకి అన్నిటికీ కూడా ఈ వెరైటీలు ఈ సమయంలో వేసుకుంటే మంచి దిగుబడి అయితే పొందొచ్చు. ఓకేనా, చాలా మంది రైతులు పత్తి తీస్తామన్నా ఇయ్యొచ్చు అంటారు. పత్తి తీసిన వాళ్ళకి నేను చెప్పిన వెరైటీలు, లేకపోతే మిరప తీసేసే వాళ్ళకి చెప్పిన వెరైటీలు మెట్టకి మాగానికి రెండింటికి కూడా అనువని చెప్పొచ్చు. ఓకేనా, రైతులందరూ కూడా ఈ విత్తనాలు వేసి ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే ఇస్తారు. గత సంవత్సరం నేను ప్రాక్టికల్ గా చేశాను, స్వయంగా నాకు అనిపించింది మీకు చెప్పాను. ఓకేనా, మీకు ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి. ఓకే, నాకు అనిపించింది నేను చెప్పడం నా ఉద్దేశం. నేను చేశాను మీరు చేయాలని రూల్ అయితే లేదు. దయచేసి రైతులు కూడా గమనించి మీకు సలహాలు ఇచ్చటమే నా వంతు. మీరు ఆ సలహాలు మీకు వర్కౌట్ అవుతాయా లేవని మీరు ఆలోచించుకుని స్వయంగా మీరైతే చేసుకోండి. ఓకేనా, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.